నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని చంద్రన్న విద్యుత్ వెలుగులు 3-ఫేజ్ కరెంట్ ప్రారంభం ఘనంగా జరిగింది. 1 డివిజన్ పరిధిలోని కోడూరుపాడు గిరిజన కాలనీ వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ అధికారులు రైతు మట్టెపు రమణయ్య యాదవ్ చేతుల మీదుగా 3-ఫేజ్ కరెంట్ను లాంఛనంగా ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులకు శాలువాలు, పూల గజమాలతో ఘన సత్కారం చేశారు. స్థానికులు అడుగడుగున పూల వర్షం కురిపిస్తూ అతిథులకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 26 ప్రాంతాల్లో 3-ఫేజ్ కరెంటు పనులు చేపట్టగా వాటిలో 17 ప్రాంతాల్లో పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఈ రోజు వాటిని స్థానిక రైతుల చేతుల మీదుగా ప్రారంభించామని పేర్కొన్నారు. మిగిలిన 9 ప్రాంతాల్లో పనులు ఛార్జింగ్ దశలో ఉన్నాయని, త్వరలోనే పూర్తి చేసి ప్రారంభిస్తామని చెప్పారు. 24 గంటల విద్యుత్ సరఫరా ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ భగత్ సింగ్ కాలనీ తరహాలో కోడూరుపాడు ఎస్టీ కాలనీలో గిరిజనులకు పట్టాలివ్వడానికి స్థానిక ఎమ్మెల్యేతో కలిసి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జానా నాగరాజు గౌడ్, క్లస్టర్ ఇన్ఛార్జ్ కుడుముల చిరంజీవి, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ తమ్మి శ్రీనివాసులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారు, మరో విశిష్ట అతిథి జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు గారు, ఈ డివిజన్ కార్పొరేటర్ నాగరాజ్ గౌడ్ గారు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి మీ అందరి అభిమాన నాయకుడు కోడూరు కమలాకర్ రెడ్డి గారు, నెల్లూరు నగర మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ గారు, వేదిక అలంకరించినటువంటి విద్యుత్ శాఖ అధికారులకి, ఇక్కడ విచ్చేసినటువంటి మహిళా అక్క చెల్లెళ్ళకి, యువ మిత్రులకి, మీడియా మిత్రులకి, చక్కగా తన అమృత హస్తాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేసిన రైతు సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎక్కువ సమయం తీసుకోను, 2 నిమిషాలు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు 80,000 మంది ప్రజానీకానికి 3-ఫేజ్ కరెంట్, 24 అవర్స్ కరెంట్ సౌకర్యం లేదు. ఇది అనేక దశాబ్దాల కళ. ఈ యొక్క 3-ఫేజ్ కరెంటు లేక కరెంటు విషయంలో లో వోల్టేజ్ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి. దీని మీద భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక మంచి స్కీముని ప్రతిపాదిస్తే ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ యొక్క పనులు ప్రారంభమైనవి. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటగా మీ అందరి సహకారంతో, అధికారుల సహాయ సహకారాలతో, కాంట్రాక్టర్ల, సబ్ కాంట్రాక్టర్ల సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్లోనే రికార్డు స్థాయిలో మొట్టమొదటిగా పూర్తి చేసుకుంది నెల్లూరు రూరల్ నియోజకవర్గం అని చెప్పని మీ అందరి ముందు కూడా సవినయంగా మనం చేస్తున్నాం. అందుకే ఈ కార్యక్రమానికి చంద్రన్న విద్యుత్ వెలుగులు, ఎందుకంటే అమ్మా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కరెంట్ అభివృద్ధి పనుల కోసం, సబ్స్టేషన్లు కావచ్చు, లైన్లు కావచ్చు, అనేక వాటి కోసం ఈ యొక్క 3-ఫేజ్ కరెంటు కోసం అన్నిటికీ కలగలిపి దాదాపు 50 కోట్ల రూపాయలు నిధులు ఖర్చు పెట్టామని మనం చేస్తున్నా. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరు మీద చంద్రన్న విద్యుత్ వెలుగులని ఈ కార్యక్రమానికి నామకరణం చేశాం. మొత్తం రూరల్ నియోజకవర్గంలో 80,000 మందికి మేలు చేసే 26 ప్రాంతాల్లో 80,000 మందికి మేలు చేసే ఈ 3-ఫేజ్ 24 గంటలు కరెంటు పనులు. ముఖ్యంగా ఆ 25 ప్రాంతాల్లో 17 ప్రాంతాల్లో ఈరోజు ప్రారంభోత్సవం ఉంది. 9 ప్రాంతాల్లో మాత్రం పనులు పూర్తయి, కానీ ఛార్జింగ్ ఇంకా ఇవ్వలేదు. ఆ ఛార్జింగ్ 20 ప్రాంతాలు ముదుమూడి, కొత్త వెల్లంటి, పాత వెల్లంటి, ఉప్పుటూరు, మొగళ్లపాలెం, కలివిలపాలెం, కాకుపల్లి, వనవర్తి, నారాయణ రెడ్డిపేట, ఈ ప్రాంతాల్లో మాత్రం పనులు పూర్తయినాయి. ఛార్జింగ్ ఇవ్వాల 4 రోజుల్లో 1 గ్రాము, మరో 4 రోజుల్లో 1 గ్రాము,
అన్ని కలగలిపి నెలాఖరులోపు మొత్తం 100% ఛార్జింగ్ ఇవ్వటం జరుగుతుంది. అందుకే ఈ 17 ప్రాంతాల్లో పనులు పూర్తయినాయి కాబట్టి ఆ ఛార్జింగ్ పూర్తయిన దాకా ఈ యొక్క సేవలు ప్రజలకి ఆలస్యం అవుతాయి. ఆపినట్లయితేనే ముందుగానే ప్రారంభోత్సవం పెట్టి తొలి విడత కింద ఈ 17 ప్రాంతాల్లో ప్రారంభోత్సవం చేస్తున్నాం. నెలాఖరులోపు ఆ మిగతా 9 ప్రాంతాల్లో కూడా పూర్తి చేసి ఎక్కడికెక్కడ పూర్తయిన వెంటనే పక్కన ప్రారంభోత్సవం పెడతాం. ఈ ప్రారంభోత్సవాలు అయిన తర్వాత ఈ పనులన్నీ అయిన తర్వాత 20 రోజుల పాటు అధికారుల పర్యవేక్షణ ఉంటుంది. ఎందుకంటే అనేక సమస్యలు వస్తాయి కాబట్టి టెస్టింగ్ పీరియడ్ అంటారు దాన్ని. ఆ 20 రోజులు చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా దాన్ని పరిష్కారం చేస్తామని. అంతిమంగా ఈ 3 ఫేజ్ కరెంటు వల్ల గ్రామాల్లో లో వోల్టేజ్ సమస్య ఉండదు. ఎవరికి 3 ఫేజ్ కావాలన్నా కూడా మీరు వెళ్ళకి తీసుకోవచ్చు. ఎందుకంటే మెయిన్ లైన్లన్నీ ఇచ్చేసారు కాబట్టి. ఇంతకుముందు మనకి గ్రామాలకి 3 ఫేజ్ కరెంటే లేదు. ఏదో 3 ఫేజ్ కరెంటు గ్రామాలకు ఇచ్చారు కాబట్టి ఎవరు ఇళ్ళకి కావాలన్నా కూడా వారు తీసుకోవచ్చు. అదేవిధంగా ఇంతకుముందు రైతులకి ఇళ్ళకి అన్నిటికీ ఒకే లైన్ ఉండేది. ఈ లైన్ వల్ల రైతులకు ఎప్పుడైనా నీళ్లు ప్రభుత్వం నిర్దేశించిన సమయాలు ఇవ్వాలంటే ఆ యొక్క మార్చే పరిణామ క్రమంలో అనేక రకాల ఇబ్బందులు. ఇప్పుడు 2 లైన్లు, ఒకటి గృహాలకు సపరేట్ లైను, రైతులకి సపరేట్ లైను. దీనివల్ల ఎక్కడ కూడా సమస్య ఉండదు. ఏదైతే రైతులకు సంబంధించి ప్రభుత్వం ఎన్ని గంటలు నిర్దేశించిందో, రైతులకు సంబంధించి ప్రభుత్వం ఎన్ని గంటలు నిర్దేశించిందో అన్ని గంటలు కరెంటుని, నాణ్యమైన కరెంటుని, మంచి కరెంటుని, అంతరాయణ కరెంటుని అందిస్తామని చెప్పిన కూడా మాట ఇస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కలెక్టర్ గారికి ఒక వినయపూర్వక అభ్యర్థన. కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, సార్ ఈ ప్రాంతంలో 300 గిరిజన కుటుంబాలు ఉన్నాయి. ఈ 300 గిరిజన కుటుంబాలు కాయ కష్టం చేసుకుని జీవించే కుటుంబాలు. ఈ 300 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటూ ఉన్నాయి. ఏదైతే పెన్నాపురంబో కింద క్యాబినెట్ అనుమతితో నెల్లూరు నగర నియోజకవర్గంలో భగత్ సింగ్ కాలనీలో పట్టాలు ఇచ్చారో అదే రీతిలో ఆ యొక్క తీర్మానాన్ని ఆధారం చేసుకుని ఇక్కడ కూడా పట్టాలు ఇచ్చేదాన్ని ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ, ఎందుకని చెప్తున్నానంటే రోడ్లు అయిపోయినాయి, కరెంట్ అయిపోయింది, రోడ్లు అయిపోయినాయి, కాలువలు అయిపోయినాయి, ఇంకా కొన్ని చేయాల్సి ఉన్నాయి. అవన్నీ చేస్తూ ఉన్నాం. వీటన్నిటికీ మించి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 300 కుటుంబాలకి లెట్రిన్లు లేవు. ఆ లెట్రిన్లు కట్టాలంటే ఈరోజు గవర్నమెంట్లో ఉండే ఏ స్కీమ్లో కూడా డబ్బులు ఉండే పరిస్థితి లేదు నాకు తెలిసినంతవరకు. మీకు ఏదైనా అవకాశం ఉంటే గవర్నమెంట్ స్కీమ్లో డబ్బులు ఉండే పరిస్థితి ఉంటే గవర్నమెంట్ స్కీమ్లో కట్టించండి గిరిజన కుటుంబాలు కాబట్టి. అలా కానప్పుడు సిఎస్ఆర్ గ్రాంట్స్ కింద, సామాజిక సేవా నిధుల కింద ఏదో ఒక ఫ్యాక్టరీ యాజమాన్యంతోనో ఏదో ఒక కోటేశ్వరుడితోనో మాట్లాడి 300 మందికి 300 లెట్రిన్లు కట్టించినట్లయితే ఈ గిరిజన కుటుంబాల్లో శాశ్వతంగా ఒక మంచి గుర్తుగా అది మిగిలిపోతుంది. మీ పేరు చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటారని చెప్పిన కూడా మనం చేస్తూ, ఇద్దరు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ ఇద్దరు కొత్తగా వచ్చారు జిల్లాకి. సార్ విఆర్ కళాశాలలో విద్యార్థి నేతప్పటి నుంచి కలెక్టర్లతో నాకు సంబంధాలు. నాకు విఆర్ స్కూల్, విఆర్ కాలేజీలో చదువుకునేటప్పుడు, ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు విద్యార్థి నాయకుడిగా ఆనాటి కలెక్టర్ సుజాతారావు గారి దగ్గర నుంచి, సుజాతారావు గారి తర్వాత విఆర్ కాలేజీ ప్రెసిడెంట్గా, యూనివర్సిటీ సెనేట్ సభ్యుడిగా జనత్ హుస్సేన్ గారి దగ్గర నుంచి అనేక మంది కలెక్టర్లతో దగ్గరగా చూశాను. కానీ ఈ జిల్లాలో ఎంతమంది కలెక్టర్లు వచ్చినా చిరస్థాయిగా గుర్తుండిపోయే కలెక్టర్ ఎవరిలా ఉండాలంటే ఫలాల్లా ఉండాలని ప్రజలు, ముఖ్యంగా పేద వర్గాలు ఎవరి పేరు చెప్తారంటే కొప్పోలు రాజు గారి పేరు చెప్తారని చెప్పి మనం చేస్తూ ఉన్నా. అక్షరాస్యత ఉద్యమం కావచ్చు, సారా వ్యతిరేక ఉద్యమం కావచ్చు, ఈ యొక్క మహిళల చైతన్యం కావచ్చు, ఇవన్నీ కూడా కొప్పోలు రాజు గారి మనసులో మిగిలి మీరు కూడా ఈ జిల్లాలో కొప్పోలు రాజు గారిలాగా ఒక మంచి పేరు తెచ్చుకోవాలని. ఎందుకంటే పోలీసులను అడిగితే ఎవరయ్యా ఎస్పీ అంటే ఎప్పుడో 40 ఏళ్ల ముందు జస్పాల్ సింగ్ గారి పేరు చెప్తారు. మన కళ్ళ ముందు
కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారి పేరు చెప్తారు. తెలంగాణ డీజీపీగా రిటైర్ అయ్యారు వాళ్ళు. ఎస్పీలు అంటే ఈ జిల్లా ఇద్దరే గుర్తున్నారు. పాత తరానికి జస్పాల్ సింగ్ గారు, కొత్త తరానికి కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు. కాబట్టి కలెక్టర్లుగా కొత్తూరు రాజు గారి మాదిరిగా మీరు కూడా మంచి పేరు తెచ్చుకుని జనం మధ్యలో ఉండి అటు జనాలకి మేళ్లు చేసి ప్రభుత్వానికి గౌరవం తెచ్చే విధంగా చేయాలని చెప్పని నేను కూడా ఎప్పుడు కూడా శాసనసభ్యుడిగా అన్ని రకాల కూడా పూర్తి స్థాయిలో మీకు సహకరిస్తామని నా లక్ష్యం ఒకటే. ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికలు లేని వేళ పార్టీ జెండాలు అజెండాలు వద్దు. ఎన్నికలు లేని వేళ ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల సాధన, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అర్హులకు అందటం ఇదే లక్ష్యం. ఆ లక్ష్యంతోనే నాకు పూర్తి స్థాయిలో నిరంతరం జనంలో ఉండి పనిచేయటం అలవాటు. నాకు కానీ నా తమ్ముడు కోటారెడ్డి విజయరెడ్డికి కానీ మా వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుంది. ఎక్కడా కూడా చట్ట వ్యతిరేక పనులు, ప్రజలు ఇబ్బంది పెట్టే పనులు చేయమని చెప్పని మేము కోరం. మీకు ఆ సమస్య కూడా లేదు. కాబట్టి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు పూర్తిగా మీ ఆశీస్సులు నెల్లూరు రూరల్ లీడర్గా అందించాలని చెప్పని కరెంట్ ఎస్సీ రఘు, మామూలుగా ఎస్సీ గారు అంటే ఎవరినైనా ఇప్పుడు ఎస్సీ గారు అని అంటున్నా, కానీ రఘు విఆర్ కళాశాలలో చదువుకునేటప్పుడు నాకు జూనియర్ రఘు. మొట్టమొదటిగా రఘుకి ఆ రోజుల్లో, ఇప్పుడంటే చాలా కష్టం, ఆ రోజుల్లో కాస్త ఉద్యోగాలు సులభంగా వచ్చాయి సిఫారసు లేకుండా ఉంటే. రఘు మంచి ఇంటెలిజెంట్. ఆయన కూడా సిఫారసు కావాలంటే 89లో ఏదైతే జేకే రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు వారితో మాట్లాడి ఆ డివి రెడ్డి గారు అని చెప్పని చైర్మన్ గా ఉంటే వారితో మాట్లాడి నా వంతు సాయం కూడా చేయడం జరిగింది. ఒక రకంగా రఘు కరెంట్ ఎస్సీ అనే దానికంటే కూడా నా చిన్నటి స్నేహితుడు. ఎస్సీ గారు మీరు కూడా గ్రామాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పని కూడా కోరుకుంటూ, అన్నిటికీ మించి విద్యుత్ శాఖ అధికారులని పదే నా జనవరి నుంచి రోజు సతాయిస్తా ఉన్నాను నేను. ఉదయం ఫోను, సాయంకాలం ఫోను, 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి రివ్యూలకు ఆఫీసు రమ్మంటే టైం ఇస్తని ఫోన్ రివ్యూలు. కాబట్టి అన్ని రకాల ప్రయత్నాలు వెంటబడి చేశాం. ఇసుక్కు ఉంటూ కొంత మనసులో ఎమ్మెల్యే కాబట్టి ఏం మాట్లాడలేదు. అయినా కరెంట్ అధికారులారా అర్థం చేసుకోండి, ఇది నా కోసం కాదు, ప్రజల కోసం చేసిన కార్యక్రమం. బాగా కష్టపడ్డారు. ముఖ్యంగా మా యొక్క ఏదైతే ఈ స్ట్రక్చర్ సంబంధించి పద్మనాభ గారు రండి బాబాయ్కి దగ్గరుండి పర్యవేక్షణ చేశారు. అదేవిధంగా ప్రభాకర్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ, మీ అందరి వద్ద సెలవు తీసుకునే ముందు చెరో మాట. అన్న 1-3 సార్లు నన్ను ఆదరించారు. భారీ మెజార్టీలు. తొలిసారి 26,000, రెండోసారి 22,000, మూడోసారి 36,000. నేను పదే ఒక మాట చెప్తుంటా, విని చాలా మంది బోరు కొట్టుంటుంది. అయినా మాట చెప్పక మానను నేను. నా తండ్రి ఎమ్మెల్యే కాదు, నా తాత మంత్రి కాదు, 100 కోట్లు 1000 కోట్లు ఆస్తులు ఉండే కుటుంబంలో పుట్టల. కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఉండే మీలాంటి సామాన్య మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టా. విద్యార్థి నాయకుడి నుంచి జెండా పట్టుకుని తిరిగా. ఎట్టగలకి అవకాశం వచ్చింది. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. అదేవిధంగా నాకు మీ ఆశీస్సులు ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా నా తమ్ముడు కోటమిరెడ్డి గిరిధరెడ్డి కూడా మీ ఆశీస్సులు ఉండాలని, ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కష్టం మీకు తెలుసు ఈ వయసులో కూడా. ఎందుకంటే గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని కొనసాగిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ, అమరావతి రాజధానిని నిర్మిస్తూ, పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ, మన బిడ్డల ఉద్యోగాలు వచ్చేదానికి అనేక మందికి కోట్ల రూపాయల పెట్టుబడి, లక్షల పెట్టుబడి తీసుకుని వస్తున్నారమ్మా. అంతేకాదు క్వాంటమ్ వ్యాలీ, అన్నిటికీ మించి క్వాంటమ్ వ్యాలీ అంటే మీరేమనుకోవచ్చు తల్లి, చిన్న అర్థమైన భాషలో చెప్తా. 25 ఏళ్ల ముందు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కంప్యూటర్లు అంటే కంప్యూటర్లు కూడిపెడతాయన్నారు చాలా మంది. ఈరోజమ్మా కంప్యూటర్లు కూడిపెట్టాయి, కొన్ని లక్షల కుటుంబాలు దిశ మార్చాయి. ఆ రోజు ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. ఈనాడు క్వాంటమ్ వ్యాలీ, ప్రపంచం అంతా క్వాంటమ్ వ్యాలీ అంటుంటే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి కన్నా తక్కువ కాకుండా అందరికంటే ఎక్కువగా చొరవ తీసుకుని ముందుగా స్పందించినటువంటి దూర చూపు ఉండే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి అదే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి మీ పూర్తి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా రూరల్ కాన్స్టిట్యుయెన్సీ శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి,
కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, మన మధ్యలో ఉన్న ఎక్స్ మేయర్ భానుశ్రీ గారికి, మన జాయింట్ కలెక్టర్ గారు ఎం వెంకటేశ్వరులు గారికి, ఈ సభకు కోఆర్డినేట్ చేస్తూ కోడూరు కమలాకర్ రెడ్డి గారికి, కార్పొరేటర్ నాగరాజు గారికి, సభకు వచ్చిన అందరికీ నా నమస్కారం. ఈరోజు ఒక ప్రాంతంకి అభివృద్ధి జరగాలంటే ఆ ప్రాంతంలో 5 ఖచ్చితంగా ఉండాలి. 5 పాయింట్స్. ఒకటి ఆల్రెడీ మీ అందరూ చెప్పారు, అక్కడ ఉన్న వాళ్ళకి ఒక పట్టా ఉండాలి. పట్టా ఉంటేనే వాళ్ళు ముందుకు వెళ్తారు. సో ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ఇందాక చెప్పడం జరిగింది. సో భగత్ సింగ్ కాలనీలో ఎలా క్యాబినెట్ దగ్గర ఫైల్ వెళ్ళి దీనికి ఆమోదం చేయడం జరిగింది. ఈ ప్రాంతానికి కూడా నేను ఎమ్మెల్యే గారితో దగ్గర పని చేసుకొని మీ 300 ఇళ్ళ కోసం కష్టపడి ఏది ఎక్కడ అలా చేశారో ఇక్కడే కూడా పునాది పెట్టడం జరుగుతుంది. అది ఒకటి. రెండోది, ఆ ఏరియాలో సీసీ రోడ్స్ ఉండాలి, డ్రైన్స్ ఉండాలి, మంచినీళ్ళు ఉండాలి. దీంతో పాటు ఇంపార్టెంట్ అంటే విద్యుత్, కరెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ గ్రామంకి వచ్చిన తర్వాత నాకు నా గ్రామం గురించి గుర్తు వచ్చింది. నా ఇంటిలో ఒక ఎగ్జాంపుల్, అంటే కరెంట్ ఎంత ఇంపార్టెంట్ ఉంది మీకు తెలుసు, కానీ నేను కూడా ఒక ఉదాహరణ ద్వారా మీకు చెప్తాను. నేను తరగతి ఒకటి తరగతిలో చదివినప్పుడు నా ఇంటిలో ఫ్రిడ్జ్ వచ్చింది. సో ఆ ఫ్రిడ్జ్ వచ్చినప్పుడు అమ్మగారు ఏం చేశారంటే, అది ఆ గ్రామంలో బహుశా అప్పుడు 2-3 ఫ్రిడ్జ్. సో నా హౌస్లో 3rd or 4th ఫ్రిడ్జ్ వచ్చింది. ఆ ఫ్రిడ్జ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఐస్ క్రీమ్ తయారు చేస్తారు. ఆ ఐస్ క్రీమ్ తయారు చేసుకొని మొత్తం ఊరిలో అందరికీ పంచడం జరిగింది. ఆ తర్వాత కొన్ని 3-4 మంత్స్ తర్వాతనే 3-4 నెలల లోపలనే అప్పుడు అంతరాయం సమస్య చాలా ఎక్కువ. అలా విలుగులు ఉంటుంది. ఒక రోజు రాత్రి ఫ్రిడ్జ్ కాలిపోయింది. అంటే ఫ్రిడ్జ్ కాలిపోవడం ఈ రోజు అంటే అంత మీరు పట్టించుకోరు, కానీ ఆ రోజు అంటే ఒక ఫ్యామిలీలో ఒక మనిషి చనిపోయారు అనేది సంఘటన. అంటే ఎంత డబ్బుతో, అంటే మామూలుగా ఒక మధ్య స్థాయి తరగతిలో ఉన్న వ్యక్తి ఒక ఫ్రిడ్జ్ కానీ ఒక ఏసీ కానీ ఇంత కష్టపడి సంపాదించేస్తారు. ఒక కరెంట్ కొంత 1 hour 2 hour 1 minute ఇటు వల్ల ఆ మషిన్ కాలిపోతే వాళ్ళ ఫ్యామిలీ మీద చాలా భారం ఉంటుంది. సో ఈరోజు ఆ సందర్భంలో 3 phase కరెంట్ పెట్టడం అంటే ఈ ప్రాంతంకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్న లేడీస్కి అర్థం అవుతుంది, అంటే బయట ఉన్న ఎవరు సిటీలో ఉన్నారు వాళ్ళకి ఇది అర్థం అవ్వదు. సో ఆ నేపథ్యంలో ఈ స్కీమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఈ గ్రామీణ ప్రాంతంకి. సో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి కరెంట్ కష్టాలు తీర్చేందుకు చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమం చంద్రన్న విద్యుత్ వెలుగులు. ఎమ్మెల్యే గారు పేరు పెట్టడం జరిగింది, చాలా మంచి పేరు పెట్టారు. అంటే ఖచ్చితంగా ఈ ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుంది. విద్యుత్ ఆల్రెడీ మీకు చెప్పాను, చాలా చాలా ఇంపార్టెంట్. గ్రామీణ ప్రాంతంలో ప్రజలు కరెంట్ కష్టాలు పెడుతూ ఎటువంటి అంతరాయం లేకుండా 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించడే చంద్రన్న వెలుగు కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. రాష్ట్రంగా 3 phase కరెంటు మరియు 24 గంటల కరెంటు కోసం 9,139 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ అభివృద్ధి పనులు శీర్షంగా చెప్తుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 50 కోట్ల రూపాయల వ్యయంతో నాణ్యమైన కరెంటు కోసం ప్రభుత్వ నిధులు ఖర్చు చేస్తుంది. దీంతో 80,000 మంది ప్రజలకి కరెంటు కష్టాలు పూర్తిగా తీరున్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే 50 కోట్ల రూపాయలతో 18 గ్రామాలు, 3 డివిజనల్, 28,000 కుటుంబాలకి కరెంటు కష్టాలు తీర్చే అభివృద్ధి పనులు శీర్షంగా పూర్తి చేకున్నాయి. ఇది కాకుండా 6,122 రైతు కుటుంబాలకు, 2,208 మంది వాణిజ్య వినియోగదారులకు మరియు 225 పరిశ్రమలకు కూడా మేలు జరుగుతుంది. ఇంత అద్భుతంగా ప్రజలకు కరెంటు కష్టాలు చేసినందుకు కృషి చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. దీంతో పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం గొప్పగా చేపట్టిన ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, గిరి గారికి, తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలు అందరికీ నా ధన్యవాదాలు.